దేవుడు ఈ రాత్రి మనందరితో కూడా మాట్లాడడానికే సిద్ధపరిచిన సందేశము భక్తుడైన సమూయేలు జీవితంలో నుంచి మనము కొన్ని విషయాలు విందాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిన్న రాత్రికాల సమయంలో మనమందరము కూడా హన్నా జీవితంలో నుంచి ఆమె శ్రమలో ఉండగా ఎలాంటి తీర్మానం చేసుకుని జీవించిందో మనం చక్కగా వింటూ వచ్చాము. ఈ రాత్రి ఒక ముఖ్యమైన మాట మీకు చెప్పడానికి దేవుడు సిద్ధపరిచిన ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన మనల్ని ముందుగా ఏం చేస్తారంటే మనల్ని కొంచెం శ్రమలోకి తీసుకెళ్తారు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మొదటలోనే మనకు దేవుడు కిరీటం పెట్టడు. మొదట్లోనే దేవుడు మనకు అన్నీ సమకూర్చరు. దేవుడు ఏం చేస్తారు అంటే మనల్ని పూర్తిగా ఆయన మలుచుకుంటూ ఉంటాడు, శుద్ధి చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథములో దేవుడు యోసేపుకు మొదటగా కిరీటం పెట్టలేదు, రాజుగా చేయలేదు. దేవుడు యోసేపును ముందుగా శ్రమలలో నుంచి నడిపించారు. గోతులో పడవేయబడినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నారు. జైల్లో పెట్టబడినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నారు. కారణం, దేవుడు యోసేపును పరిశోధించారు. హల్లెలూయా. అంటే దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే, ఆశీర్వదించాలంటే ముందు ఆ మనిషిని పూర్తిగా శుద్ధి చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తారు చెప్పండి? ముందుగా ఆయన శుద్ధి చేస్తారు. నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్న వాక్యములో హన్నా దేవుడు ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు బహుమానం ఇచ్చారా? సంతానం వెంటనే ఇవ్వలేదు. కారణం ఏంటి? ఆమె తమ భక్తి జీవితమును, తన ప్రార్థన జీవితమును, తమ తీర్మానమును, ఆమె దేవుని ఆశ్రయించే విధానము, ఇవన్నీ చూసిన దేవుడు తగిన సమయంలో దేవుడు తనకు చక్కని బహుమానం ఇచ్చారు. హల్లెలూయా. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అంటే దేవుడు క్రమక్రమంగా దేవుడు వాటిని అమల్లో పెట్టడానికి ముందుగా ఆ వ్యక్తిని ఆయన మలుచుకుంటూ ఉంటాడు. ఆయన రూపానికి తీసుకొస్తుంటాడు. ఎంత సహనం ఉందో దాన్ని పరీక్షిస్తాడు. శ్రమలలో మనము కొన్నిసార్లు దేవునికి విరుద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తే అవంతా కూడా దేవుడు గమనిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలి అంటే వెంటనే ఆయన బ్లెస్ చేయరు. ఏం చేస్తారు? ముందుగా దేవుడు వారిని పూర్తిగా మలుచుకుంటూ ఉంటాడు, శ్రమలలో నడిపిస్తారు. ఎందుకు? అది మనకు శిక్ష కాదు, శిక్షించడానికి కాదు, శిక్షణ ఇవ్వడానికి. అది ఒక ట్రైనింగ్ లాంటిది. ప్రభుకు స్తోత్రం చేద్దామండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. ఆమె తీర్మానం చేసుకున్నట్లుగానే దేవుడు హన్నాకు చక్కని బహుమానం ఇచ్చారు. ఆ బహుమానం ఎవరు అంటే సమూయేలు. స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో మాటను చదవండి. 127వ కీర్తన, 127వ కీర్తన 3వ వచనం చదువుదాం. 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. హల్లెలూయా. అంటే దేవుడు ఒక మనిషికి, ఒక స్త్రీకి ఇచ్చిన గొప్ప ఆస్తి ఏంటంటే బహుమానము, బిడ్డలు ఇవ్వడం. స్తోత్రం కలుగునుగాక. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అంటే ఒక ఆస్తి. ఆస్తి మనకి దేవుడిచ్చిన బిడ్డలు. స్తోత్రం కలుగునుగాక. ఎవరిస్తే పొందుకున్నాం మనం? ఈ మాట ఆలోచన చేయండి. ఈ భూమి మీద పుట్టిన ఏ పిల్లలైనా సరే యాక్సిడెంట్లుగా పుట్టలేదు, అనుకోకుండా పుట్టలేదు. దేవుడు ప్రణాళిక లేకుండా ఏ బిడ్డ కూడా ఈ భూమి మీదకి రావడం సాధ్యం అనేది కాదు. ఈ రోజున దేవుడు మనకిచ్చిన బిడ్డలు కూడా యాక్సిడెంట్గా పుట్టలేదు. వాళ్ళు దేవుని ప్రణాళికను బట్టి జగత్తు పునాది వేయబడక ముందే, ఈ భూమి ఆకాశం ఇంకా చేయకముందే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. అంటే మీ అందరికీ అర్థం కావాల్సిన మాట ఏంటంటే, మన బిడ్డలు
మన దగ్గరికి రాకముందు, మనలోనికి రాకముందు, ఒక స్త్రీకి తల్లి గర్భములో పిండముగా రాకముందే వారు దేవుని బిడ్డలే ఉన్నారు. హల్లెలూయా. ఎవరి బిడ్డలే ఉన్నారంట? మన దగ్గరికి రాకముందు, మన ఒడిలోకి రాకముందు, మనం వారిని చూడకముందు వారు ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలై ఉన్నారు. అందుకనే అన్నా చెబుతున్న మాట చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27 చదువుదాం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. ఏం చేస్తేని? దయచేయు ప్రభువా అని ప్రార్థిస్తే ఆమె పొందుకుందంట. హల్లెలూయా. అంటే ఎవరిస్తే పొందుకున్నాము? కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, ఒక ఆస్తది. గర్భఫలము ఆయనిచ్చే బహుమానము. ఈ రోజున చాలామంది గర్భఫలము కోసం ఎన్నో మందులు వాడుతున్నారు, సంతానము కోసం ఎన్నెన్నో నోములు చేస్తున్నారు, ఎన్నెన్నెన్నో చేస్తుంటున్నారు. కానీ బైబిల్ చెప్తున్న మాట, దేవుడు అవ్వకపోతే ఎవరము సంతానం పొందుకోవడం అనేది సాధ్యం కాదు. హల్లెలూయా. అందుకనే ఆమె ఏమని ప్రార్థిస్తుందంటే, ఆమె అడిగింది ఏమని? నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో ప్రభువా, దయచేసి నాకు మగబిడ్డవు ప్రభువా, ఇదిగో నీ సేవకు సమర్పించుకుంటా ప్రభువా అని ఎప్పుడైతే ఆమె కన్నీటితో దుఃఖిస్తూ సైన్యములకు అధిపతి యెహోవాకు ఎప్పుడైతే మొరపెట్టుకుందో దేవుడు ఆమెకు చక్కని సంతానం ఇచ్చారు. హల్లెలూయా. ఆ సంతానం ఎవరట? సమూయేలు. హల్లెలూయా. దేవుడు సమూయేలును ఏ విధంగా దీవించారో మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని జనాంగమా, ఈ మాట మీరందరూ కూడా గుండెలో పెట్టుకోండి. మొదటి మాట ఏంటంటే, ఆమె దేవుని చేతిలో పెట్టింది. ఎవరి చేతిలో పెట్టింది? దేవుని చేతికి అప్పగించేసింది. చదవండి ఆ మాట. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 28 చదువుదాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటి? అప్పగించేయడం. ఈ రోజున ఒక ప్రశ్న వేసుకుందాం. తల్లులుగా మీరందరూ కూడా, తండ్రులుగా మీరందరూ కూడా మీకు దేవుడిచ్చిన బిడ్డలను ఎవరి చేతిలో పెడుతున్నారు? ఎవరి చేతికి అప్పగించారు? భక్తురాలైనటువంటి కన్నీటి ప్రార్థన పరురాలైన హన్నా తన చేతులు ఉంచుకోలేదు. తన చేతులకు పెట్టబడిన దేవుని బిడ్డను ఎవరి చేతికి అప్పగించేసింది? మరలా దేవునికి వచ్చింది, దేవునికి ఇచ్చేసింది. ఈ రాత్రి మాట వింటున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన మాట, మీ బిడ్డలను మీ చేతిలో ఉంచుకుంటే ఒకవేళ కాపుదల సరిగ్గా మీరు ఇవ్వకపోవచ్చేమో, కానీ దేవుడి చేతికిస్తే మాత్రం దేవుడు తప్పకుండా వారిని కాపాడుతారు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చదవండి ఆ మాట మరొకసారి చదువుదాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు సమూయేలు కూడా యెహోవాకు అక్కడనే ఏం చేసుకున్నాడంటే, నా జీవితం అంతా కూడా నీకే అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట అదే. దేవుడు మీ ఒడిలో పెడుతున్న పిల్లల్ని మీరు ఎవరి ఒడిలో పెట్టాలి? దేవునికి అప్పగించాలి. ప్రభువా, నేను తల్లిగా కానీ తండ్రిగా కానీ వారికి సరైన కాపుదలు ఇవ్వలేనేమో. చదివివ్వగలను, ఏమివ్వగలను? చదివివ్వగలను, చదివించగలను, స్కూల్కి పంపించగలను, కాలేజీ పంపించగలను, నీ సహాయం ఉంటే ఇవన్నీ చేయగలను. కానీ నేను వారిని సరైన క్రమంలో నడిపించలేనేమో. దేవుడిచ్చినటువంటి బిడ్డలు మన చేతిలో పెట్టుకుంటే మన వారి సరైన కాపుదలు ఇవ్వలేము. బైబిల్లో మాట చదవండి, పరిశుద్ధ లేఖనంలో మీరందరూ కూడా చదివి ఆ మాటలన్నీ మీ గుండెలో పెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే, దేవుడి చేతుల్లో పెడితే అది ఎల్లప్పుడూ కాపుదలుగా ఉంటుందంట. 2వ తిమోతి పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవిస్తున్నాను, కానీ
నేను నమ్మిన దేవుని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయనకు ప్రతిష్ఠించుకుంటే, దేవా నా జీవితం నీ కోసమే, దేవా నా పరిచయం నీ కోసమే, దేవా నా సేవ నీ కోసమే, సమస్తము కూడా నీ కోసమే అని అప్పగించుకుంటే, హల్లెలూయా, తప్పకుండా నువ్వు నమ్ముతున్న దేవుడు ఎలాంటి వాడు అంటే, మనిషి నమ్మకం మనము పెట్టుకోవద్దమ్మా. మనిషిని నమ్మినా కానీ మోసం చేసేవారు ఉండొచ్చు గోమని. దేవుని నమ్ముకున్న వారికి ఆశ్రయదుర్గముకున్న దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను వాడిని ఎల్లప్పుడూ కూడా కాపాడుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సాతానుడికి మీ బిడ్డలపై చేయి వేయడానికి లేదు. ఎప్పుడు దేవునికి అప్పగించబడితే. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, నేను వాటికి పరలోకం ఇస్తాను. అవి నా చేతులు పెట్టబడ్డాయి కాబట్టి ఏది నన్ను అపహరించలేవు, నాశనం చేయలేవు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదవండి. 27, 28 చదువుదాం. 27 కూడా చదవండి. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిశ్చయం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. చూడండి, ఈ మాట మీరు అండర్లైన్ చేయండి. ఎవడును వాటిని, ఎవరిని? దేవుడు అప్పగించిన వాటిని దేవుడు నా చేతిలో పెట్టాడు కనుక అవి ఎవ్వరు కూడా ఏం చేయలేరు, అపహరించలేరు, దొంగిలించలేరు. ఎవరు ఆయన చేతిలో ఉన్నది? మనమే. స్తోత్రం చెప్దాం బిగ్గరగా. ఈ మాట ఆలోచించండి. హన్నా చేసిన మొట్టమొదటి తీర్మానం, ప్రభువా ఆ బిడ్డ నువ్వు నాకు ఇచ్చో నా దగ్గర ఉంచుకోవడం కోసం కాదు, నేను నీ చేతిలో పెడుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు బిడ్డ పాలు విడిచిన తర్వాత ఏం చేసింది ఆ తల్లి? దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించేసింది. ఇంకంత నువ్వు చూసుకో ప్రభువా. ఏలి ముసలివాడై ఉన్నాడు, ఏలి కుమారులు పాడైపోయి ఉన్నారు. ఒక తల్లి తన బిడ్డలను ఇవ్వకివ్వక పుట్టక పుట్టిన పిల్లలు ఉంటారండి కొంతమందికి. చాలా చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లలకు అల్లారముద్దుగా చూసుకుంటారు. ఇప్పుడు ఆ పిల్లల్ని వదులుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. ఎలా అంటే ఎన్ని కోట్ల ఆస్తున్నా కానీ వారు అడిగే బహుమానమైన సంతానం లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఉదాహరణకి అబ్రహాము గారు ఏమన్నారు? అయ్యా నీవు నాకేమిస్తే ఏముంది, నాకేమి లేదు, సంతానం లేదు. అన్నీ ఇచ్చావు, నువ్వు డబ్బు ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, అంతస్తు ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, అందరూ బాగానే ఇచ్చావు, కానీ నాకు ఎవరు కావలేదు, బిడ్డ లేదు. రాహేలైతే ఏకంగా చచ్చిపోతున్నట్టుంది ఏకంగా. అంటే సంతానము అనే విషయానికి వస్తే ఏ తల్లైనా కోరుకునేది నాకు చక్కగా బిడ్డను కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి బిడ్డను వదులుకోవడానికి ఆమె వదులుకోవట్లేదు. ఏం చేస్తుంది ఆమె? ఏ దేవుడైతే నాకు ఇచ్చాడో ఆ దేవుడిని అప్పగించుకుంటున్నా, ఆయన చేతుల్లో పెడితే ఆయన చూసుకుంటాడు. ఈరోజు ఈ మాట వినండి. మీ పిల్లల్ని మీ చేతుల్లో కాదు దేవుని చేతకు అప్పగిస్తే దేవుడు వారి ప్రతి విషయంలో, వారి చదువులో కానీ, వారి ఉద్యోగంలో కానీ, వారి ఏ విషయంలో కూడా వారు ఏమాత్రం దుఃఖపడకుండా దేవుడు తప్పకుండా వారిని కాపుదలుగా నడిపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజున తీర్మానం చేసుకుంటారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవా, నేను ఈ ప్రార్థన చేసుకుంటగా దేవుడు నాకు నేను దినాన్ని తెలియపరిచిన మాట ఇది. అయితే దేవుడు చెబుతున్న మాట, మనకిచ్చినటువంటి సంతానమును మనం ఏం చేయాలి? ఒకవేళ మీ పిల్లలు అల్లరిగా ఉండొచ్చు, పెంకి పిల్లలై ఉండొచ్చు, ఎవరైనా సరే దేవుడు నీకు ఇచ్చింది నువ్వు అనుకోవాలి. చాలాసార్లు కొంతమంది పిల్లలు ఎందుకు తప్పిపోతూ ఉంటారంటే, నా పిల్లలు అనే గారం ఎక్కువ ఉంటుంది కాబట్టి. నా పిల్లలు అనే గారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమవుతాం చాలాసార్లు అంటే పిల్లలు తప్పిపోతూ ఉంటారు. గారాబు అనేది ఎక్కువైపోకూడదు, ఒక మోతాదు ఉండాలంతే. గారాబు ఎక్కువైందనుకో వారిని మాట అసలు వినరు. ఈ రోజుల్లో పిల్లల్ని దేవుడికి అప్పగించకపోతే ఏమైపోతున్నారు? సాతాను వారి మీద అటాక్ చేస్తున్నాడు, వారి హృదయాలు పూర్తిగా మోసం చేసేస్తున్నాడు.
నేటి దినాల్లో పిల్లలు చూస్తూ ఉంటే చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులపై ఎదురు తిరుగుతున్నారు. మీరు చూస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక హై స్కూల్లో ఒక అబ్బాయి 10th క్లాస్ చదివేస్తున్నటువంటి అబ్బాయి ఏం చేస్తాడు, సిగరెట్ కాలుస్తున్నాడని చెప్పని, వాష్రూమ్లో సిగరెట్ కాలుస్తున్నాడని మందలించి గద్దించి, ఇది నీకు తగదు నాయన, నీ వయస్సు ఏంటి, నీ బుద్ధి ఏంటి, తప్పు కదా అని గద్దించినందుకు అందరూ చూస్తుండగా లోపల క్లాసులో టీచర్ ఉన్నారు, అలాగే కెమెరా పట్టుకున్న ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నారు. అందరూ కూడా చూస్తుండగా ఏం చేశాడు అబ్బాయి, గుండెలపై గుద్దాడు. ఎవరిని? తోటివారిని కాదు, టీచర్స్నే. కారణం ఏంటి చెప్పండి? ఒకప్పుడు టీచర్ని గడగడలాడేసేవాళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు టీచర్ని కానీ తొడబాసం పెట్టేస్తారు, లేకపోతే కొట్టేస్తారు, భయం ఉండేది. మరి ఇప్పుడు ఉందా భయం? ఎందుకు లేదు? కారణం ప్రేమలు లేవు, భయం లేదు. ఒకప్పుడు టీచర్కి తల్లిదండ్రులు భయపడేవారు, పిల్లలు కూడా భయపడేవారు. ఎందుకంటే వారి చేతులు ఉంచుకునేవారు కాదు. ఏం చేసేవారు? అప్పగించేసేవారు. నాయన నాకు ఎలాగో చదువు లేదు. ఏమనేవారు చెప్పండి? నాకు ఎలాగో చదువు లేదు, మీకు తెలిసిన స్తోమత, కూలి పని చేసుకుంటే కానీ మాకు ఏమి లేవు, మేము కూలి కూడా కట్టుకోలేము. మీరు నమ్మితే నమ్మరు, నేను ఇక్కడ బ్రాహ్మణ్స్ది స్కూల్ ఉండేది, అక్కడ ప్రైవేట్ పెట్టేవారు. తర్వాత శ్రీ శాంతి కాన్వెంట్ అని చెప్పి పెద్ద మాస్టర్ గారు, నాగేశ్ మాస్టర్ ఇక్కడ స్కూల్ పెట్టారు మా చిన్నతనంలో. నా నెలకు సంవత్సరానికి స్కూల్ ఫీజు ఎంత అనుకుంటున్నా? 150 రూపాయలు. ఎంత? 150 రూపాయలు స్కూల్ ఫీజు మాకు. 1 to 5 వరకు అదే స్కూల్ ఫీజు. అది చెప్పేసేవారు. సాయంకాలం ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద మాస్టర్ కానివ్వండి, లేకపోతే అక్కడ చిట్టి మాస్టర్ చిట్టిబాబు గారు కానివ్వండి, మా సార్ ఇప్పుడు మాకు గుర్తే. ఎప్పుడది? 5వ సంవత్సరం 6వ సంవత్సరం చదువుతున్న పిల్లలు ఇక్కడికి వచ్చి తాతయ్య అడిగేవారు, మా అబ్బాయి ఎలా చదువుతున్నాడండి అని. బాగానే చదువుతున్నారండి. అప్పుడు మా నాన్నమ్మ గారు మన ఊరికి ఏదో సర్పంచ్గా పనిచేసినట్టున్నారు ఆ టైంలో. ఈవిడ ఏం చేశారంటే తాతయ్య గారు, సరే చదవకపోయినా కొట్టండి పర్లే అనేవారు. నాన్నగారు క్లాస్కి తీసుకెళ్ళేవారు, స్కూల్కి తీసుకెళ్ళేవారు. మావాడు చదవకపోతే కొట్టమనేవారు. మరి ఇప్పుడు కొడితే గొడవలు గడిపోతున్నారు. ఎందుకు అన్నారా మాట? మమ్మల్ని కొట్టగలరా అసలు? అని మేమే కొట్టుకోము. ఏమంటారు ఈరోజు తల్లిదండ్రులు? మేమే కొట్టుకోవట్లేదు, మేమే గారాబంగా పెంచుతున్నాం, మీరెవరు కొట్టడానికి అని రోజులకు వచ్చారు. ఈ రోజుల్లో ఒకప్పుడు పిల్లలంటే ఎవరికి భయపడేవారు? టీచర్స్కి. మరి ఇప్పుడు టీచర్లు గడగడలాడైపోతున్నారు. కొడితే ఇంత చిన్న దెబ్బ తగిలితే చేతి మీద ఆడమని దాన్ని ఇంకా రుద్దుకుంటూ ఇంకా అవుతుంది. మళ్ళీ ఫోటో తీసి మళ్ళీ ఎక్కడ పెడుతున్నారు? ఇప్పుడుది సెల్ ఫోన్లో పెట్టేస్తున్నారు, లేదా ఎవరికి పంపించేస్తున్నారు, మళ్ళీ గొడవలకు వస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? ఇప్పుడు దినాల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు చెప్పనా? నీకు అన్నీ వచ్చినాయిరా, నీకంతా ఉంది, నీకేంటి లోటు, మేము ఉన్నాము కదా. ఇప్పుడు దినాలు ఎలా మారిపోయిందంటే, ఒకప్పుడు మాకేమీ లేదండి సార్, మీరే మాకు దిక్కు. ఇప్పుడు మా బిడ్డ చదివితే వాడు ప్రయోజకుడు అయితే అంతకని మాకు ఇంకేం కావాలి. అప్పుడు ఏమంటే డబ్బులు లేవు, చదువుకున్న ఆసక్తి ఉన్నా. మరి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, మరి చదివే వాళ్ళు ఉన్నారా? ఎంతో ఏసీలో కూర్చోబెట్టి చదివేస్తున్నారు. కానీ ఏం లేదు చెప్పనా, చదువు పైన శ్రద్ధ తగ్గిపోతుందండి. ఎందుకు చెప్పనా? పేరెంట్స్ వెనకాల ఉండి ఏం చేస్తారు? ప్రోత్సహిస్తున్నారు. పర్లేదు లేరని వెనకాల మేము ఉన్నాం కదా. ఎంతకాలం ఉంటాం మనం? కొంతకాలం ఉంటాం. మరి తర్వాత మనం అలా గారాబం పెంచుకుంటూ వెళ్తే తర్వాత అయిపోతారు పిల్లలంటే వారి కర్మను నిలబడలేకపోతారు. గ్రద్ద గూడెందుకు రేపుకుంటుంది? తన పిల్లల ట్రైనింగ్ ఇచ్చినప్పుడు దాని తన రెక్కలు దగ్గరవాళ్ళవి. మీ పిల్లలకి మీ కష్టం చెప్పండి, స్తోత్రం కలుగునగాక. మీ కష్టం చెప్పకపోతే మీ పిల్లలకు ఏం తెలియదు. మన పుట్టగా ఏసీలో పుట్టమనుకుంటారు వాళ్ళు. మనం వచ్చిన వెంటనే మనం ఎలాగైనా మంచి భవనాలు పెరిగామనుకుంటారు వాళ్ళు. గుర్తుపెట్టుకుని మాట అమ్మా, సేవకులుగా తాతయ్య గారు ఇక్కడ సంఘములో ఆయన మీకు ఆత్మీయ తండ్రి, మాకు ఆత్మీయ తండ్రి. కానీ ఇంట్లో కూర్చున్నామంటే సాయంకాలం అయిందంటే అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళం.
కలిసినప్పుడల్లా ఆయన చెప్పే మాట, ఏడ్చి చెప్పే మాట. చాలాసార్లు సంఘంలో కూడా ఎక్కువసార్లు ఆయన చనిపోయేదాకా కూడా ఏడ్చేవారు ఆయన. నా జీవితం మా జీవితం ఇలాంటిది కాదు, మీకు తెలిసిందే. అన్యాయంగా సంపాదించేందుకు కూడా కాదు, మేము ఎంతో కష్టపడ్డామని చెప్పుకునేవారు వాళ్ళు. ఆయన ఎప్పుడు మాకు చెప్తున్న మాట అండి, తాతయ్య గారు మా అందరికీ కూడా, ఈవెన్ మా తాతయ్య గారు కానీ, పెద్దన్న గారు కానీ, నాన్నగారు కానీ, చిన్నగారు కానీ ఏం చెప్పేవారు మాకు చెప్పినా, మనం ఇప్పుడు చూస్తున్నది అంతా కూడా దేవుడిచ్చిందమ్మా. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదు, బట్టిలో పనిచేసే వాళ్ళం, ఎంతో కష్టపడితే తప్ప మన రోజున ఇలా లేము మనం. ఇదంతా దేవుడిచ్చిన కృపంతా కూడా అని చెప్పేవారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ప్రతి అనుభవాన్ని చెప్పుకునేవారు. ఇంత కష్టపడ్డాం, ఇలా చేస్తే మాకు ఈ రోజు ఇలా వచ్చింది. ఒక 1000 ఇటుకలు మోస్తే మేము ఎలాగో రూపాయి సంపాదించుకునే వాళ్ళం. అప్పుడు ఏముండేదంటే సాటిస్ఫాక్షన్ ఉండేది. ఇవన్నీ చెప్పుకున్నా మాకు ఏమైందంటే మాకు కూడా తప్పు చేయాలన్న భయం మాకు ఉండేది. ఒక రోజున మీకు చెప్పాను చాలాసార్లు. ఒక రోజున 7th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నాను నేను. ఇక్కడ మన వంతున మీదే 2 మొగుడి పిల్లలు ఉండేవారు, భార్య భర్తలు. వారు ఎవరంటే అక్కడే బజ్జీల బండి వేసి బొటాని అవి వేసి అక్కడ అమ్మేవారు. వారి కోడల గారు ఎవరు అమ్మేవారు. ఆ పక్కనే ఏముండేది, బ్రాందీ షాప్ ఉండేది. అంటే అక్కడ బ్రాందీ అమ్మేవారు. ఒకరు నేను ఏం చేశానంటే ఈ బొటానీ సూపు ఇవన్నీ మేము ఫ్రెండ్స్ అందరూ కలిపి తింటున్నాం, బొటానీ సూప్ తింటున్నాం. తాతయ్య గారు అక్కడికి వచ్చి వెంటనే వితిన్ సెకండ్లో వచ్చేయమన్నారు. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేది ఏం చేశారు చెప్పండి, ఆయన మెచ్చుకోలేదు, 4 దెబ్బలు వేసి కొట్టేశారు. అంటే అడిగాను నేను, ఎందుకు కొట్టావు తాతయ్య అని చెప్పేసాను. ఆయన ఎప్పుడు ఏంటంటే కొట్టిన తర్వాత బాధపడి ఆయన ఏడ్చేసేవారు. నేను అడిగాను, ఎందుకు తాతయ్య ఎందుకు కొట్టేవాడిని. ఆయన అన్నారు, నువ్వు తిన్నది మంచిదే, తప్పేం కాదు, కానీ ఉన్న ప్లేస్ ఏంటి, వండకోని ప్లేసు పక్కన ఏముంది, బ్రాందీ షాప్. అప్పుడు ఏమైపోతావు నువ్వు ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎంత వాక్యం చదువుకున్నా, ఇప్పుడు నువ్వు ఏం చేయకపోవచ్చు, కానీ పక్కన అందరూ ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది. ఇవన్నీ గద్దించి చెప్పేవారు కాబట్టి ఈరోజు మేము బుద్ధిమంతులు అయ్యాం. హల్లెలూయా. గద్దించకపోతే, తప్పు చేస్తున్నప్పుడు తిట్టకపోతే. కాబట్టి ఆలోచన చేయండి అమ్మా, మనం చిన్న తప్పు అనుకుంటాం. ఈరోజు నేను ఎందుకని మీరు పాటలు పాడుతున్న పిల్లలు ఎందుకు చప్పలు కొట్టండి అని పిల్లలపై ఎందుకు భారం ఉంటుంది. ఒక మాట ఎందుకంటామంటే వారు బాగుపడతారండి. హల్లెలూయా. అందుకంటాడు దేవుడు, గద్దించినవాడు బుద్ధిమంతుడు అవుతాడండి. హల్లెలూయా. గద్దెంపు లేకపోతే వారు బుద్ధిమంతులు అవరు. అందుకే మాట అనకపోతే ఏం చేయమన్నాడు దేవుడు, బెత్తమైన వాడండి, వారి బుద్ధి అయినా వస్తుంది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి నెంబర్ 1, మీ పిల్లల్ని ఎవరి చేతకు అప్పగించాలి, దేవునికి అప్పగించాలి. 2వ మాట చూద్దాం. పరిశుద్ధ లేఖనం తెరిచి 2వ మాట అందరూ కూడా కలిసి చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21 వచనం చదువుదాం. 2:21. యెహోవా హన్నాను దర్శించగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచున్నాడు. హల్లెలూయా. సంతానము గురించి రాసి పర్టికులర్గా ప్రత్యేకంగా సమూయేలు పేరు ఎందుకు రాయించాడు అక్కడ? మిగతా అందరూ కూడా ఒకలా ఉంటే సమూయేలు ప్రత్యేకించబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీ బిడ్డలందరికీ దేవుడు నేర్పుతున్న 2వ మాట. మొదటి మాట ఏం చెప్పుకుంటున్నాము, మన పిల్లల్ని ఎవరికి అప్పగించాలి, దేవునికి ప్రతిష్ఠించాలి, అప్పగించాలి. 2వదిగా మీ పిల్లలు ఎక్కడ ఉండాలంట, 6 రోజులు కష్టపడినవ్వండి, చదువుకునివ్వండి, మరి 7వ రోజు ఎక్కడ ఉండాలి, దేవుని సన్నిధిలో వారు ఎదగాలి. చూడండి ఆ మాట అక్కడ మరొకసారి చదువుదాం. యెహోవా హన్నాను దర్శించగా ఆమె గర్భవతి అయి, ఆమెకు ఎంతమంది కుమారులట, 3 కుమారులు, తర్వాత 2 కుమార్తెలు పుట్టారు. తర్వాత ఆ 3 కుమారులు, 1 కుమారుడు ఎవరు, సమూయేలు. ఆయన ఎక్కడున్నాడంట. అయితే సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుతున్నాడు. ఏ వయసులోని, బాలుల్లో వయసులో నుంచి. ఏ వయసులో చెప్పండి, బాల్య వయసులో నుంచే. బాల్య వయసులో ఏం చేయమని ప్రభు మనల్ని, సృష్టికర్త అనే దేవుణ్ణి స్మరణకు తీసుకురమ్మన్నారు. ఈరోజు ఎంతమంది పిల్లలు మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచుతున్నారు? స్తోత్రం కలుగును గాక. ఎంతమంది పెంచుతున్నారు? దేవుని సన్నిధిలో ఉంచాలండి పిల్లల్ని.
దేవుని సన్నిధిలో ఎదిగే పిల్లలు లోక పాపములకు పడిపోరు. హల్లెలూయా. ఏమవరట? లోకంలో చాలా పాపం ఉంది తినే దినాల్లో. ఎక్కడ చూసినా కానీ భయంకర దినాల్లో ఉన్నాం. మన పిల్లలు బాగానే ఉంటున్నారు, కానీ లోకంలో వారు ఏం చేస్తున్నారు? వారిని పాడు చేస్తున్నారు. దుష్ట సాంగత్యము మంచి నడవడం ఏం చేస్తుందంట? చెరిపేస్తుంది. ఇలాంటి దినాల్లో మనం ఉండగా ప్రభు చెప్తున్నమాట, మీ పిల్లల్ని దేవుని చేతులకు అప్పగించిన మాత్రమే కాకుండా వారిని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వారిని పెంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో వారికి ఏం నేర్పించాలి? ప్రార్థన నేర్పించాలి, భయభక్తులు నేర్పించాలి. యేసు ప్రభు వారి జీవితంలో మనం చూస్తున్నప్పుడు లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయం అందరూ కూడా తెరవండి. యేసు ప్రభు వారు బాలుడైన వయసులో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఎదుగుతూ ఉన్నారు? లూకాసు సువార్త 2వ అధ్యాయము 46వ వచనం చదవండి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బాధకుల మధ్యన కూర్చుండి వారి మాటలు ఆయన ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. హల్లెలూయా, హల్లెలూయా. అది పస్కా పండుగ దినం. పస్కా పండుగ ఏటేట వచ్చేది. యేసు ప్రభువారు పస్కా పండుగ అటెండ్ అయ్యేవారు. అయితే ఆయన ఉన్నారనుకుని ఇంచుమించు 3 దినాలు ప్రయాణం చేసేసారు వాళ్ళు తల్లిదండ్రులు. చాలా జనం ఉన్నారు అక్కడ. అందరిని వెతికి అడిగారు, కానీ ఎక్కడున్నారంట ఆయన? 12 ఏళ్ల వయసులో. చెప్పండి, ఏ వయసు అది? 12 ఏళ్ల వయసులో ఎక్కడున్నారంట ఆయన? మందిరంలో ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి రోజు మన బిడ్డలు ఎక్కడ ఉండాలి? లోకములో కాదు, ఇళ్ళల్లో కాదు, సెల్ ఫోన్ దగ్గర కాదు. మరి ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి అప్పగించడం అంటే దేవుని సన్నిధిలో వారిని ఉంచడం, వారు భయభక్తులు కలిగి ఉంచడం. మీ జీవితం ఎలా ఉందో ఎక్కడ తెలియపరచబడుద్దంటే దేవుని సన్నిధిలో తెలియపరచబడుతుంది. హల్లెలూయా. ఏ పుస్తకంలో కూడా మీకు ఈ జ్ఞానం నేర్పరండి. ఒక పిల్లవాడు ఎలా ఎదగాలో ఎక్కడ నేర్పుతారు మీకు? ఎక్కడైనా స్కూల్లో కానీ ఎక్కడైనా సరే కాసేపు చెబుతారు, ఒక మోరల్ స్టోరీ చెప్పవచ్చు. కానీ ఇలా భయభక్తులు కలిగి ఉండాలని, నీ తల్లిని తండ్రిని సన్మానించి గౌరవించాలని నేర్పి వాటి ప్రకారం జీవిస్తే ఎందుకు కొట్టుకుంటారు తల్లిదండ్రుల్ని? ఎందుకు వృద్ధాప్యులను వారు తిట్టుకుంటారు? ఎందుకు ఎదురు తిరుగుతున్నారు? ఈ జ్ఞానం మీకు లోకల్ ఎక్కడ దొరకదు. బైబిల్లో మాత్రమే ఏ వయసు వారికైనా సరే ఎలా నడుచుకోవాలో దేవుడు చక్కగా వాటిని రాయించారు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సందులో నీ పిల్లలు ఏమవ్వాలని చెప్పినా నాటబడాలి. హల్లెలూయా. ఏమవ్వాలి చెప్పండి? నాటబడాలి, వర్ధిల్లాలి. దేవుని సందులో ఉన్నటువంటి సమూయేలు 3వదిగా ఏం చేశాడు చెప్పినా? దేవునికి పరిచయం చేశాడంట. హల్లెలూయా. చదవండి 3వ మాటగా 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? సమూయేలు తన జీవితంలో ఎలా ఎదిగారో చూడండి. అక్కడ బాలుడగు సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మొదటిగా దేవునికి అప్పగించడం మాత్రమే కాక దేవుని సన్నిధిలో పెంచడం మాత్రమే కాక ఏం చేయాలట? దేవునికి పరిచయం చేసేలా వారిని పెంచాలి. హల్లెలూయా. అక్కడ దేవుని సేవకుడు ఉన్నారు. 90 ఏళ్ళ వయసు వాడు ఉన్నాడు అక్కడ, ముసలివాడు పాపం. ఆయన కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. కానీ ఏం చేశారంట? దేవుని సన్నిధిలోకి అప్పగించేసిన హన్న తన కుమారుడు ఏం చేస్తాడు? ఇప్పుడు భయభక్తులు కలిగి అక్కడ ఆ తాతగారు ఏం చెప్తా మాట వింటూ పరిచయం చేస్తున్నాడు. బరకం వేయమంటే బరకం వేస్తున్నాడు, కుర్చీ వేయమంటే కుర్చీ వేస్తున్నాడు, పాటలు పాడమంటే పాటలు పాడతాడు, వాయిద్యం వాయించమంటే వాయిద్యం వాయిస్తాడు. ఏ పని ప్రభు కొరకు చేయమన్నారో ఆ పని చేస్తున్నాడు. స్తోత్రం కలిగి ఉండగాక. అంటే లోబడి మనసు అతనికి ఉంది. ఎందుకని? దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్న కుమారుడు కాబట్టి దేవుని సన్నిధిలో ఏం చేస్తాడంట? అతను పరిచయం చేస్తున్నాడంట. అందుకని అక్కడ రాయబడిన మాట, ఏలి ఎదుట దేవునికే పరిచర్య చేస్తున్నాడు. ఈరోజు ఒక మాట ఆలోచించండి. మీరు చేస్తున్న పరిచర్య, మీరు పాటలు పాడుతున్నా, చప్పట్లు కొడుతున్నా, ఆరాధిస్తున్నా, ఏ పని చేస్తున్నా కానీ అది ఎవరికి చేస్తున్నట్టు? మనుషులకు కాదు, పాస్టర్ గారికి కాదు. మీకు విషయం చెప్తానండి. ఇప్పుడు మనకి వాయిద్యం వాయిస్తున్న పిల్లలు ఉన్నారు కదా, పాటలు పాడుతున్న పిల్లలు ఉన్నారు, యవనస్తులు. వారికి దేవుని పని తప్ప మా ఇంట్లో ఒక పని కూడా వారికి చెప్పం. నిజం చెప్తున్నాను.
మా ఇంట్లో ఎప్పుడు కూడా ఈ సొమ్ము తీసి అక్కడ పెట్టడం ఎందుకు చెప్పాం, ఎప్పుడు చెప్పాం. ఎందుకని? వారు దేవుడి సేవ చేయాలి తప్ప పాస్టర్ గారికి కాదు. హల్లెలూయా. వారు ఎవరికి చేయాలి పరిచర్య? ఈ కాంకొన మాత్రం మన వీర్రావు గారికి ఆయనకి అప్పగించాం. ఎందుకంటే వారు అక్కడికి వీర్రావు గారు అక్కడ బాగా దాని గురించి తెలుసు కాబట్టి. ఇలా ఒక పరిచర్య వారికి అప్పగించిన వారు చేసి నమ్మకంగా చేస్తారని. కానీ ఎవరు కూడా ఈ పని చేయమ్మంటే ఆ పరిచర్య వారు ఏం చేయాలి? నమ్మకంగా ఉంటారు. హల్లెలూయా. ఒక మాట చెప్తే వినండి. పరిశుద్ధ లేఖనంలో అపోస్తలుల కార్యములో 7వ అధ్యాయం చూస్తే, అపోస్తలుల కార్యం మీ పరిచర్య చిన్నదా పెద్దదని ఎప్పుడు కూడా మీరు సంకోచించకండి. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2వ వచనం చదవండి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టి యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న మంచి పేరు పొందుకుని 7 మనుషులు మీరు ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును మేము ఎడతెగకుందుమని చెప్పిరి. అంటే ప్రార్థించేవారు పరిచయం చేస్తున్నారంట. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. స్త్రీల కోడికి ఎందుకు పెడుతున్నాం? వారందరూ కలిసి ప్రార్థిస్తున్నారు. ఎవరి కోసం? సంఘము కోసం, సేవకుల కోసం, అలాగే ఎవరైతే అనారోగ్యంగా ఉన్న వారి కోసం, మన పెడపతి గ్రామ ప్రజల కోసం, బట్టిలో ఉన్న సహోదరుల కోసం, అందరికీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? స్త్రీలకు కానివ్వండి, పురుషులకు కానివ్వండి, అందరూ చేసే పరిచర్య ఏంటి? ప్రార్థన పరిచర్య. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయాలి సంఘముగా. అలాగనే వాక్య పరిచర్య, వాక్య బోధించే పరిచయం చేసేవారు వారు ఉంటారు, వారు చేయాలి అని ఏం చేశారు? వాళ్ళు నియమించారు సేవకి. ఆ తర్వాత భోజనం పంచిపెట్టేవారు 7 ఏర్పరిచారంట. భోజనం పంచిపెట్టేవారు కూడా పరిచర్యేనా? పరిచర్యే. అది కూడా భోజనం పంచిపెట్టడం కూడా పరిచర్యే. 7 ఎలాంటి వారు అట? ఆత్మతోనూ జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మ నిండుకున్న వారిని ఏర్పరిచారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సిగరెట్లు కాల్చేవారు, మందు తాగేవారిని కాదు. ఎవరు వాళ్ళు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మ నింపబడిన వారిని ఏర్పరచుకుంటే వారి పైన చేతులను చేశారంట. వారిని అభిషేకిస్తే వారు ఆ పరిచయం చేశారంట. మా చిన్న పన్న పెద్ద పన్న అని ఏమాత్రం వారు ఏం చేయలేదు, ఆలోచించుకోలేదు. మీకు విషయం చెప్తాను. దాంట్లో 2 ఉన్నారు, స్టెఫను, ఫిలిప్పు. బలముగా వాడబడ్డారు. భోజనం పంచిపెట్టే స్థాయిలో నుంచి వాక్యం పంచిపెట్టే స్థాయికి వెళ్ళారు. స్తోత్రం కలుగునుగాక. ఎవరికి దొరుకుద్ది ఈ భాగ్యం? ఎప్పుడు చెప్పినా నమ్మకంగా ఉన్న పరిచర్య అంటే. పరిచర్య చిన్నదా పెద్దని కాదు. కాంగ్ కొట్టిన వాయిద్యమా చప్పలు కొట్టిన ఎవరి కోసం అంతా కూడా దేవుని కోసం. సమూయేలు ఏలి అనే సేవకుడు ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. స్టెఫను అనుకోలే నేను భోజనం పరిచయం చేయమేంటి? ఫిలిప్పు అనుకోలే నేను భోజనం పరిచయం చేయడం ఏంటి? సమయం వస్తే వారు తమ గలాన్ని విప్పారు ప్రభు కోసం. హల్లెలూయా. ఎంతగా ప్రభు అంటే స్టెఫను భోజనం పంచిపెట్టాడు అప్పుడు. కానీ ఇప్పుడు ఎలా అయ్యాడట? మొట్టమొదటి హతసాక్షిగా మారాడు. స్తోత్రం కలుగునుగాక. అంత గొప్ప సేవ చేయడం ముఖ్యమైన కారణం ఏంటి? నమ్మకంగా చిన్న పరిచయం చేస్తే చాలండి. నీకు విషయం చెప్పిన పరిచయం చేయడము, నువ్వు పాట పాడినా, ప్రార్థించినా, వాక్యం చదివినాం, వాక్యం చెప్పినా, చప్పట్లు కొట్టినాం, లేకపోతే బరకాలు వేసినాం, ఊడ్చినాం, మందిరం కడిగినా, ఆఖరిగా వాయిద్యం వాయించిన ఏ పరిచయం అయినా సరే నమ్మకంగా చేశాడు. ఏం చెయ్యి? నమ్మకంగా చేయించాడు. నేను ఎవరు పొగడకపోవక్కర్లేదు, నన్ను కూడా ఎవరు పొగడక్కర్లేదు. పొగిడితే ఆ ఫలితం ఎక్కడ ఆగిపోద్ది. పొగడకుండా ప్రభా నన్ను ఎవరు చూడట్లేదు అంటుకున్నావా, నేను దేవుడు చూస్తాడు తప్పకుండా. ఆ పరిచర్య చిన్నద పెద్ద పక్కన పెట్టు. ఏ పరిచర్య అయినా సరే దేవుడికి చేస్తున్న నమ్మకంగా చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి, విశ్వాసంతో చెయ్యి. ఎవరు చూడకపోయినా పర్లే, నిన్ను పొగడి భజన చేసేవారు అవసరం లేదు. దేవుడు తప్పకుండా చూస్తాడు. దేవుడిని తప్పకుండా వాడుకుంటాడు. హల్లెలూయా. ఆయనకు కావాల్సింది ఇక్కడ పొగిడించుకునేవారు కాదు, దేవుని చూసి సంతోషించాలి. నువ్వు నమ్మకంగా చేయాలి. ఒక వాయిద్యం వాయించినా కానీ నీ దృష్టి అక్కడే ఉండాలి. వాయిద్యం వాయించే పైన ఉండాలి. ఆ పక్క ఈ పక్క చూడకూడదు.
ఒక పాట పాడినా కానీ ఎవరికో పాట పాడొద్దు, దేవునిగా పాట పాడు, హృదయపూర్వకంగా పాట పాడు. ఆ పాటలో ఉన్న ఆ చరణాన్ని, ఆ మాటను నిజంగా దాన్ని గుర్తుపెట్టుకుని మనసులో పెట్టుకుంటే నీకు ఏడుపు వస్తుందా, ఆ పాట ఖచ్చితంగా అభిషేకంతో నడిపించబడి అని హృదయాలు మార్చుతుందండి. అది దుఃఖంతో పాట నువ్వు సంతోషంగా ఆలకంగా ఈలంగా చూసుకొని ఈ నవ్వుకుని పాడావనుకో, నీకు రానిదొక పక్క వరకు ఎందుకు వస్తుంది? సిలువలో నాకై కార్చెను అంటే ఎలాగుంటుంది ఆ పాట? ఆ పక్కన సంతోషపడ్డారా, ఈ పక్క సంతోషపడ్డా కదా, నీకు దుఃఖం రావాలి లోపల నుంచి. అలా ఉండాలంటే ఏంటి? పాటలు కూడా ఏమో నువ్వు ఎన్వైరన్మెంట్ ఉండాలి. సినిమా పాటగా ఉంటుంది ఎన్వైరన్మెంట్, ఇది నీకు బుద్ధి లేకుండానే. ఎన్వైరన్మెంట్ ఎక్కడ ఉండాలి? నీకు మనసులో ఉండాలి, హృదయంతో రావాలా పాట. అలా ఉంటే ఏమవుతుంది? నువ్వు కదిలించబడితేనే అనేకులు కదిలించబడతారు. ఒక వాక్యమైన అంతే, నువ్వు కదిలించబడితే నీకు దుఃఖం వస్తేనే అనేకులు దుఃఖం వస్తుంది. నీకు రాని కదిలింపు అదిలో ఎలాగొస్తుంది? నువ్వు ఊగిపోతాం కాదు, నీ లోపల ఆత్మ ఊగిసలాడాలి, లోపల ఆత్మ కదిలించబడాలి. ప్రియదేవుని బిడ్డలారా, పరిచర్య అంటే దేవునికి చేస్తున్నామని గుర్తించుకోండి. ఒక్కోసారి కుర్చీలు ఏమని చెప్పామనుకోండి, వాళ్ళు చెప్పకూడదు. ఏమంటారు? ఎవరికి వాళ్ళు వేసుకోవాలి, వాళ్ళు తెలిసి వస్తుంది. ఫ్యాన్లు పోనీ ఫ్యాన్ వదిలేండి, కుర్చీలు ఎవరు వేయాలి? ఎవరేస్తే వాళ్ళకి ఆశీర్వాదం. నేను ఎందుకు వేయాలి? కూర్చోళ్ళు వేసుకుంటారులే, కూర్చున్నవాడు కూర్చుంటున్నారు కదా, వాళ్ళు వేసుకోలేరా అనుకుంటే అదేంటిది? నువ్వు ఎవరికి చేస్తున్నట్టు ఆ పరిచర్య? యేసు ప్రభువు ఈ లోకంలోకి రాకముందు, అంటే పరిచర్య ప్రారంభించక ముందే దేవుడు ఒక వాగ్దానం చేస్తారు. బాప్తిస్మం ఇచ్చే యోహానే ఏం చేయాలి? ముందుగా మార్గం సిద్ధపరచాలి. సిద్ధపరిస్తే తర్వాత ఎవరు వస్తారు అక్కడికి? యేసయ్య వస్తారు. మీకు విషయం చెప్పనా, మనకంటే ముందుగా యేసయ్య ఇక్కడ ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. మీరు రాకముందు ఎవరు ఉంటారు ఇక్కడ? అది మీరు ఏం చేయాలి? ఆయన వచ్చిన తర్వాత గంటసేపు కూర్చున్న తర్వాత ఎవరు వస్తున్నారు చూసుకుంటారు. ఆయన అందరికంటే ముందుకు వచ్చిన వారు ఆస్వాదించబడతారు. ఆయన ముందు కూర్చోబెట్టేసి నువ్వు వచ్చి ఎప్పుడో వద్దామనుకుంటే ఎలా కుదురుతుంది? అది నేనైనా సరే, మాకెది లేట్ వద్ద పావుగంట అంటే మేము వాకి సిద్ధపడాలి, ఏడాలి, మందిరంలో గదిలోకి వెళ్ళి ఏడవాలి. ఆ ఏడుపు రాబోతే మాకు ఈ మాట రాదు ఇక్కడి నుంచి బలంగా. ఎందుకంటే మాకు ధైర్యపరిచేది ఎవరు? తాతయ్య ఉండే ఎవరు ఉన్నారు ఇక్కడ వెనకాల, వాళ్ళు కూడా ధైర్యపరిచేది ఎవరు? దేవుడే. దేవుడు వెనక ఉంటాడు కాబట్టి ఇలా ముందుకు మేము నడిపించబడుతున్నాం. హల్లెలూయా. మరి ఆయన లేకపోతే ఈ 40 దినాలు కాదు, పోయిన డిసెంబర్లో నెల అంతా కాదు, ఎలా నడిపించబడతాం? ముందు ఆయనే. ఈరోజు నీ వాయిస్లో వాడబడుతున్న దేవుడి కృపే. ఒక గంటకి వాయిస్ ఏమైపోయింది అలాని ప్రభుని ఒకటి అడిగా డిసెంబర్ నెలలో, ప్రభువా నా గొంతు ఏమాత్రం కూడా ఆగకూడదు ప్రభు, ఏం చేస్తావు చెయ్యి, మీ ఇష్టం ప్రభువా, నేను మీకు అప్పగించేసుకుంటున్నాం. మీ జీవితం ఎప్పుడు ప్రభు చేతికి అప్పగిస్తారో మీ దేవుడు మీ జీవితం పూర్తిగా ఆయన మార్చగలుగుతాడు. ఒక త్రాగుబోతు జీవితం అయినా సరే, నేను త్రాగుడు మానేస్తాను, అప్పగించుకో ప్రభు దగ్గర, తప్పకుండా దేవుడు దాన్ని పూర్తిగా మార్చగలిగేవాడు. అయినా నీ అవయవాలు పూర్తిగా దేవుడికి అప్పగించాయి. ప్రభు నేను నా అవయవానికి అప్పగించేస్తున్నాం. ఈయన చనిపోయిన వాడు నీ దృష్టిలో, ఎందుకని నువ్వు నా కోసం మరణించు, నేను నా పాపలు మరణించలేనా అని మరణించి అప్పగించి ప్రభు దగ్గరికి, తప్పకుండా ఆ జీవితం దేవుడు తప్పక మార్చగలడండి. ఎప్పుడు చెప్పినా నువ్వు అప్పగించుకుంటేనే. నువ్వు అప్పగించుకోనంత వరకు నువ్వు మరలా ఆ త్రాగు దగ్గరికి వెళ్తున్నావా? తీర్మానం చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు? ఇంకా నువ్వు అక్కడి నుంచి బయటికి రావాలి కదా. కాబట్టి ముగింపులో మాట చెప్పి ముగించుకుందాం. మూడో మాట ఏం చెప్పుకుంటాం ఇక్కడ? యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. నాలుగవగా యెహోవా స్వరం విన్నాడు సమూయేలు. యెహోవా స్వరమును విన్నాడు. 3 సార్లు పిలిస్తే ఏలి అనుకున్నాడు. ఎందుకంటే దేవుడు అంటే ఇంకా అతను పూర్తిగా తెలియదు. దేవుని తెలుసుకున్న తర్వాత, దేవునికి అప్పగించుకున్న తర్వాత, దేవుని దగ్గర నమ్మకంగా పరిచయం చేస్తున్న తర్వాత అక్కడ రాయబడిన మాట, సమూయేలు బాలుడుగా సమూయేలు మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అతను వర్ధిల్లడానికి కారణం ఏంటంటారు? దేవునికి అప్పగించుకోవడం. రెండవదిగా దేవుని దగ్గర ఏం చేసాడు అతను? చెప్పాలి, దేవుని సన్నిధిలో పెరుగుతున్నవాడు. మూడవదిగా దేవునికి పరిచర్య చేస్తున్నవాడు. నాలుగవదిగా దేవుని స్వరమును విన్నవాడు. ఐదవదిగా దేవుడు అతనికి తోడుగున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మొదటి సమూయేలు గ్రంథం చదువు ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం
19:20 చదవండి. 19:20. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడే ఉన్నందున అతని మాటలో ఏది తప్పబోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకుని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకునిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడి అయ్యెను. ఒకప్పుడు దేవుని మాట వినబడ్డమే తరచుగా ఉండేది. మరి ఇప్పుడు తరచుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు స్వరం వింటూ ఉన్నాడు, దర్శించబడుతున్నాడు. నేను ఎవరు దర్శించకపోయినా పర్లేదు, కానీ నీ దర్శనం ఎవరు కలిగి ఉండాలట? దేవుడే. సమూయేలు చిన్నప్పటి నుంచి మరణించే వరకు కూడా దేవుడు స్వరం వింటూనే ఉన్నాడండి ఆయన. హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుకున్నాడంట? సమూయేలుకు తోడుగా ఉన్నందున. చదవండి మరొకసారి ఆ మాట చదువుదాం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడుగా ఉన్నందున అతని మాటలు ఏదియో తప్పిపోలే. అబద్ధం చెప్పట్లే. అతను ప్రవక్తగా ప్రవచిస్తే అవి అలాగే జరుగుతున్నాయి. ఆ దేశం అంతా కూడా సురక్షితంగా ఉంది. కారణం చెప్పిన సమూయేలు వారి కోసం ప్రార్థిస్తాడు. రోజున సమూయేలు జీవితంలో నుంచి నేర్చుకున్న 5వ మాట, దేవుడి తోడు అతనికి ఎప్పుడు కూడా ఉంది. అతను ఎక్కడ ఉన్నా పరిచయం చేస్తున్న దేవుడు అతను తోడుగా ఉన్నాడు. ఇక చివరిగా అతడు ప్రార్థన పరుడు. 99:6 మనం చదువుకున్న కీర్తన 99:6 ఏముంది అక్కడ? ప్రార్థించే వారిలో సమూయేలు కూడా ఉన్నాడని. చివరిగా ఆయన ప్రార్థించే ప్రార్థన పరుడే ఉన్నాడు. ఎంతగా ప్రార్థిస్తాడంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే పాపమని తీర్మానించుకున్నాడు. అదే మొదటి సమూయేలు గ్రంథం 12:23 చదవండి. 12వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానడం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును, అది నాకు దూరమగునుగా. అంటే ఏంటి? ప్రార్థన చేయకపోతేనే పాపము అని మనసులో ఎప్పుడు వేదన ఉండదంటండి. దేవుని సన్నిధిలో ఎదిగే వారికి ఈ ఆత్మానుభవం ఉంటుంది. ఒకరోజు ప్రార్థన చేయకపోతే ఏమైపోయిందిలే, ప్రార్థన చేయకపోతే అనుకుంటున్నావు నువ్వు. ఎన్నిసార్లు మానేస్తుంటాం మనం. కానీ భక్తులు చెప్తున్నా చూసారా, నేను నా కోసం కాదు, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నాకు మహాపాపం అదని, అది దేవుని దగ్గర విరోధం అని చెప్పి భావించుకున్న వ్యక్తి అతను. ప్రార్థించిన ప్రార్థనాపరుడు అతను. ఆ ప్రార్థన ఎలా వచ్చిందంటారు? తల్లి ప్రార్థించే తల్లి. కుమారుడు కూడా ప్రార్థన నేర్చుకున్నవాడు. అతనికి ఇంక వేరే ఏమీ తెలియదు పాపం. సమూయేలు ఆ విధంగా ఎదిగాడు. ఎంతగా అంటే రాజును కూడా అభిషేకించేవాడుగా 40 సంవత్సరాలు ఏకదాటిగా రాజును పరిపాలించే అందరినీ కూడా అభిషేకించాడు. ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, దీర్ఘదర్శిగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు. అన్ని పనులు ఒక వ్యక్తి చేశాడంటే దేవుడు అతనికి ఏ విధంగా అభిషేకించుంటాడు చూడండి, ఎంతగా వాడుకుంటాడు చూడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిగా తండ్రిగా మీ ప్రార్థన చాలా ముఖ్యం మీ పిల్లలకి. అలా ఎప్పుడైతే మీకు ఉంటుందో ఆ తర్వాత మీ పిల్లలు కూడా రానున్న దినాలలో బహుబలంగా వారు బాధపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పిల్లలకి మీరు ఎంత ఆస్తి ఇచ్చారో అది మీకు, మీ కుటుంబానికి మీకు వదిలేస్తున్నాను. కానీ మీ పిల్లకి మీ ప్రార్థన నేర్పించకపోతే మాత్రం చాలా ప్రమాదంలో ఉంటారండి. పిల్లకి ప్రార్థన నేర్పించండి. వాక్యాలు చెప్పాలో చెప్పకపోయినా పర్లే, కానీ ప్రార్థన ఎలా చేయాలో చెప్పాలి. శిష్యులు యేసు దగ్గరికి వచ్చి ఏమడిగారు? స్వస్థత ఎలా చేయాలి ప్రభు అని అడగలే. వాక్యాలు చెప్పాలి ప్రభు అని అడగలే, కానీ ఏం నేర్పించమని అడిగారు? వాళ్ళు ప్రార్థన నేర్పమన్నారు. మీ పిల్లలకి ప్రార్థన నేర్పించండి. మీ పిల్లలకి వాక్యం నేర్పించండి. కంఠస్థం కాదు, వాక్యము ఎలా చదవాలో నేర్పించండి. వాక్యలు ఏముంది చూపించండి. నీ దేవుని గురించి నువ్వు పరిచయం చేయకపోతే దేవుడు ఎన్ని లెక్క అడుగుతాడు ముందుగా. చాలా గంభీరమైన మాట ఇది. మీ పిల్లలకి వాడు చెడిపోతున్నా అన్నిటికీ డబ్బులు ఇస్తున్నావు నువ్వు, వాడు తగలేస్తా నువ్వే సగం. ఎందుకంటే గారాబం. చిన్న కొడుకండి, పెద్ద కొడుకండి, మరి అడగని చేస్తాడండి. తగలేస్తుంది ఎవరో కాదు, నువ్వే తగలేస్తున్నావు వాళ్ళని. గారాబం గంజి కడిస్తే ఈపి దెబ్బ గడిచింది.
అలాగే తయారవుద్ది. ఇప్పుడు చెప్పకపోతే నేమే తిరుగుబాటు చేస్తారు. సెల్ ఫోన్ వదిలించలేకపోతున్నావు. నువ్వు ఎందుకు సెల్ ఫోన్ బంధించబడిపోతున్నావు? నువ్వేం చేయలేకపోతున్నావు. కానీ సెల్ ఫోన్ కూడా పక్కన పెట్టించకపోతే ఇంకెందుకు నీ బతుకు? చాలా ఖండితంగా మాట్లాడుతున్న మాట అయినా కానీ నాకేం పర్లే. మీరు నా బిడ్డలుగా చెప్తున్నాను ఈ మాట. మీరు మీకు కొడుకు అనుకు మీరు ఈ మాట తీసుకోండి. సెల్ ఫోను కూడా వదిలించలేకపోతున్నావంటే దానికి ఏమైపోయారు? వాళ్ళు బానిసలైపోయారు. ఒక త్రాగుడికి బానిసలైపోతున్నారు. ఇంటర్మీడియట్ పిల్లడు అండి, ఇక్కడ ఈ కొట్టు దగ్గర సిగరెట్ కాలుస్తున్నాడు. ఇంట్లో పవిత్రుడై ఉంటాడు, మరి ఎక్కడో స్కూల్ డ్రెస్లో ఉన్నాడో పక్కన ఇళ్ళ కాల్చేస్తున్నాడు. నేను కోపం చెప్తే అలా పక్కన పడిచి వెళ్ళిపోతున్నాడు. అలా ఉంది. ఏం చేయగలగాలి? భయం లేదు ఈ రోజుల్లో. ఇంట్లో ఒకలాగా, స్కూల్లో ఒకలాగా, కాలేజీలో ఒకలాగా. ఇది వేషధారణ కాదా? ఇది గొంగళ పురుగు కన్నా అసహ్యంగా ఉన్న తర్వాత అదైనా బతుకు మార్చుకుంటాం. మరి మెనవేగా అంతకన్నా దారుణంగా ఇంకోటి చెప్పినా, ఓసల వల్లే మంచిది అనిపిస్తుంది, అదే నయం అనిపిస్తుంది. మరి ఎలా అలాంటి ఇక్కడ ఒకలాగా, ఇంట్లో ఒకలాగా. ఇంట్లో ఎలా అంటే గప్పుడు చెప్పుడు, అమ్మ నాన్నంటే దడ. మరి కాలేజీల్లోనూ అక్కడ రెబల్స్ లాగా కాళ్ళు ఎగరేస్తారు. ఒక్కొక్కడిని నా ముందు కనిపిస్తారు. 10th క్లాస్ పిల్లలు కూడా మా స్కూల్లో కనిపిస్తారు. ఒకటి తాట తీసేస్తుంటాను నేను. హైట్ ఇది కాదు మనకు కావాల్సింది, అంతే పవర్ఫుల్గా మాట్లాడాల్సిందే. చెడిపోతున్న వారి బట్టి మరి భారం ఉంచదు కాబట్టి, వారి కోసం ఏడుస్తుంటాం కాబట్టి. మీరు ఇంకా ఎప్పుడో పాతకాలంలో ఉన్నారంటారు. పాతకాలం ఉన్నాం కాబట్టి ఇంకెలా ఉన్నాం. తరం మారినాక మనం ఏమవ్వకూడదు, ఎలా ఉండాలో నేర్పించాలి వాళ్ళకి. నువ్వు నేర్పించకపోతే సాతని పక్కన కూర్చొని నేర్పిస్తాడు వాళ్ళకి. చక్కగా నేర్పిస్తాడు, అలాగే ఇలా చేయాలి, అలా చేయమని. జాగ్రత్త పడదామా. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. అందరం మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న వాక్యంలో మనందరము కూడా విన్నాము కదా. చక్కగా మన జీవితం మార్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన బిడ్డలకు ప్రత్యేకంగా అడుగుదాం, ప్రార్థన చేయాలి.